హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐమ్ నందిని. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మా అమ్మ నాన్న వచ్చారు. ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం షూటింగ్ ప్రాబ్లం. అక్కడ నానేమో అన్నీ కట్ చేసి ఇస్తున్నారు. కేజీన్నర ఎంతో ఉంటుంది చికెన్ పట్టుకొచ్చారు. నాన్న మసాలాకి అన్నీ కట్ చేసి ఇచ్చేస్తున్నారండి. నేనైతే ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేసాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది బిర్యానీలోకి, అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆ రోజు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా బిర్యానీ చేశానండి. అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ విత్ కర్రీ. అంటే పండగకి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు, అలాగా మా ఇంటికి వచ్చారండి. మొత్తం ఆ రోజు వీడియో అంతా అమ్మ నాన్నలతో ఉండేది అంతా షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం. అంటే మధ్యలో ఏవో యాడ్స్ వస్తున్నాయి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. సో ఇంకా అక్కడతో అయితే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వీడియో స్టాప్ చేసేసాను. కొంచెం ఏదో ప్రాబ్లం, తర్వాత క్లియర్ అయిపోయిందిలేండి. ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకొని అందులోనే చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టుకున్నానండి, వాటర్ పోసుకొని ఉంచుకున్నాను. అది దావత్ పులావ్ రైస్. 2 గ్లాసెస్ తీసుకున్నాను, ఇంకా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అంటే 2 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా అంటే మసాలా స్పైసెస్ వేయచ్చు, బిర్యానీ స్పైసెస్. కాకపోతే నేను మరి ఇంకా మామూలు బిర్యానీ లాగా వేస్తాను కదా, ఇందులో యాడ్ చేయలేదు. లాస్ట్లో చికెన్ ఫ్రై అనేది బిర్యానీలో లాస్ట్లో యాడ్ చేయడానికి, అందుకే మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుందని స్పైసెస్ ఏమీ వేయలేదు. ఆ రోజు మొత్తం వీడియో షూట్ చేసి ఉంటే చాలా బాగుండేదండి. అంటే మంచి మూమెంట్లో షూట్ చేయలేకపోయినాని కొంచెం ఫీలింగ్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే, మనకి ఇంకా ముందు మంచి వీడియోస్ ఉంటాయిలేండి. ఇంక ఇక్కడ మా పాప వచ్చింది. అది చికెన్ వాసన, అంటే స్పైసెస్ వాసన దానికి మరి దేనికో తెలియదు, కాకపోతే కక్క అనుకుని వచ్చేసింది. ఇంక ఇది అయిన దానికే ఫస్ట్ ఇచ్చాను. ఇది బిర్యానీలోకి వేయడానికేనండి చికెన్ ఫ్రై. కడిగేసుకొని నేను ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇందులో వేసుకున్నాను. అంటే నార్మల్గా మ్యారినేట్ చేస్తాను, కానీ ఇక్కడ నాకు టైం కూడా లేదు. మా పాప అన్ని డబ్బాలు ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చికెన్ వేసేసాను, కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు యాడ్ చేయాలని చూపించలేదు కదా, ఇక్కడ వేస్తున్నాను. నార్మల్గా అది పచ్చివాసన పోవడానికి ముందే వేస్తాను, కాకపోతే చెప్తున్నాను కదా షూటింగ్ వల్ల ఆ మధ్యలో యాడ్స్ రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బాగుంటుంది అలా వేసుకున్నా. ఇంకా చికెన్ ఇప్పుడే కదా యాడ్ చేశాను, అది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత కాసేపు అలా మూత పెట్టి వదిలేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అనేది దిగిందండి. అంటే ఆ చికెన్లో ఉంటుంది కదా, అదే వాటర్తో కుక్ అయిపోతుంది. కర్రీకైనా నేను వాటర్ ఎక్కువ యాడ్ చేయను, చికెన్ కదా త్వరగానే ఉడుకుతుంది. ఇంక ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అయింది. ముక్క అయితే ఇక్కడ ఉడికిపోయిందండి. ఇంకా మిగతా కారం ఇవన్నీ యాడ్ చేయడం. ఎవరికేమో కానీ నాకు మాత్రం వంట చేస్తున్నప్పుడు మా పిల్లలు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒక్కోసారి బాబు అయితే, ఇంకోసారి పాప. ఇక్కడైతే కారం అనేది వేస్తున్నానండి. ఉప్పు నార్మల్గా చికెన్లో కొంచెం యాడ్ చేశాను, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం వేస్తాను. తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. కారం వేసుకొని కొంచెం కలుపుకున్నాను. ఇంకా పిల్లలతో మీకు తెలిసిందే కదా, చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మధ్యలో కళాయి దగ్గరికి వచ్చేస్తారని భయం. అంటే ఆ వేడికి కొంచెం మనకు భయం కదా, ఏమైనా మీద పడుతుందేమో. అంటే కారం పచ్చివాసన పోయాక మసాలా కూడా యాడ్ చేసేసాను. అంతే, లాస్ట్లో కరివేపాకు వేసి దించుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.